ఫోన్ కాల్ లీకులు, పోలీస్ కేసులతో విజయవాడ శాతవాహన కాలేజీ భూముల వ్యవహారం మంటలు రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి, కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి మధ్య ఓ రేంజ్లో డైలాగులు పెరుగుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే మల్లాది ఎంట్రీతో ఈ కాంట్రవర్సీలో మరి కాస్త పెరిగింది. విజయవాడలోని శాతవాహన కాలేజ్ వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ సిపికి ఫిర్యాదు చేశారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఈ సందర్భంగా ఆలపాటి తనకు ఫోన్ చేసిన కాల్ రికార్డు ఆడియోను మీడియాకు విడుదల చేశారు. ఆయన శ్రీదేవి గారు, నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నావు. ఏం మాట్లాడుకున్నావు? అయ్యా నేను పొరపాటు చేశాను, నీకు పొరపాటు జరగదు అని చెప్పాను. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వంకాయలపాటి ఆరోపించారు. తాను చెప్పినట్లు వినకపోతే తనను చంపేస్తానని ఆలపాటి బెదిరిస్తున్నారని శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి ఆరోపిస్తున్నారు. తన ఫోన్ను CIDతో ట్యాపింగ్ చేయిస్తానని బెదిరిస్తున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆలపాటి తనను కిడ్నాప్ చేయించారని, అయితే పోలీసులు మీడియా రంగంలోకి దిగడంతో తనను వదిలిపెట్టారని వంకాయలపాటి చెబుతున్నారు. శాతవాహన కాలేజీలోని విలువైన భూమి కోసమే ఇదంతా జరుగుతోందంటున్నారు ఆయన. తనకేమైనా జరిగితే దానికి ఆలపాటినే కారణం అంటున్నారు శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు నన్ను కిడ్నాప్ చేశారు. అది ల్యాండ్ ఇష్యూ మీద సంతకాలు పెట్టాలి, అవన్నీ కిడ్నాప్ చేసిన తర్వాత పోలీస్ సహకారంతో, మీ ప్రెస్ సహకారంతో రాత్రి 1 o'clock అవుట్లో మన రిలీజ్ చేశారు. వచ్చాం. ఆ తర్వాత నుంచి ఆయన ప్రెజరైజేషన్ మొదలుపెట్టాడు. డిఫరెంట్ యాటిట్యూడ్స్లో ఏదో రకంగా నువ్వు నా దగ్గరికి రా, కాంప్రమైజ్ అవుదాం, ఇది చేద్దాం. రెండోది అంటే నేను మిమ్మల్ని కానీ మీ ఫాదర్ని కానీ వాళ్ళు ఏం చేయను, అంతకుముందు అందరిని చంపేస్తానన్నాడు డైరెక్ట్గా పిలిచి. సుప్రీంకోర్టులో వాయిదా ఉన్న నేపథ్యంలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ ఆలపాటి. మాట్లాడడానికి ఎందుకు రాలేదని ఫోన్లో ప్రశ్నిస్తే తాను బెదిరిస్తున్నానంటూ ప్రచారం చేస్తున్నారని ఆలపాటి అన్నారు. కోట్ల రూపాయల విలువైన విద్యాసంస్థ ఆస్తిని దోచుకోవాలని చూస్తున్నారని ఆలపాటి ఆరోపించారు. తాత్కాలిక ప్రిన్సిపల్గా ఉన్న శ్రీనివాసరావుకు ఈ వివాదంతో సంబంధం ఏంటని ఆలపాటి ప్రశ్నించారు. శాతవాహన కాలేజీని, ఆస్తిని కాపాడాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు ఆలపాటి రాజా. ఎందుకంటే రేపు 12వ తారీఖు కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో. ఇది పోయి చూపించుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, మా మీద హత్యా ప్రయత్నాలు జరగబోతూ ఉన్నాయి, లేకపోతే మమ్మల్ని భయపెడతా ఉన్నారని చెప్పి, నీకు అసలు సంబంధం ఏంటి ఈ ఆస్తితో? హూ ఆర్ యూ? నువ్వు ప్రిన్సిపాల్గా, టెంపరీ ప్రిన్సిపాల్గా ఉంటే నువ్వు ఏ రకంగా యాక్ట్ చేయాలి? నువ్వు తీసుకెళ్ళి నువ్వెవరు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయడానికి? అండర్ వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద ఎనీబడి? 100 కోట్ల రూపాయల విలువ చేసి శాతవాహన కాలేజ్ భూములను కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మల్లాది ప్రశ్నించారు. కాలేజీ భూమిని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కళాశాల తెనాల్లో ఉండేటటువంటి ఆలపాటి రాజా గారికి ఏంటి సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అసలు మీరు విజయవాడలో విద్యార్థుల గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి, కళాశాల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఈ కళాశాలలో జొరబడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా డిమాండ్ చేస్తాం. ఈ భూ దోపిడీకి అధికార పార్టీ మౌనంగా ఉండటము, చూస్తూ ఊరుకోవటము, దీనికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది? శాతవాహన కాలేజ్ వ్యవహారం ఎటుదారి తీస్తుందో చూడాలి మరి.